51వ అధ్యాయం, సామ్ 51. మనము ప్రతి ఆదివారం లూకా సువార్త మామూలుగా ధ్యానిస్తున్నాం, కానీ ఈ వారము కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము మనము ప్రభు సహాయం కోరుకుంటూ మనము ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం అంతా మనం చదవము, కానీ ధ్యానించినప్పుడు ప్రతి వచనాన్ని చదువుతాము. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక 10 వచనాలు చదువుదాము. దయచేసి నాతో కలిసి నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుల్యం చొప్పున నా అతిక్రమంలో తుడిచివేయము. 2వ వచనం చదవండి. మూడవ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నా పాపం రైట్. 5వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. 9వ వచనం. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. రైట్. ఇందాక మనము మొదటి వర్తమానం ఏ అధ్యాయము మనం ధ్యానించాం? యెషయా గ్రంథం 61వ అధ్యాయం కదండి. అందులో నాకు ఆలోచింపజేసిన ఒక మాట ఏదంటే, దేవుడు మనకు నిత్యానందము కలుగజేస్తాడు. ఏంటండి? దేవుడిచ్చే ఆనందము నిత్యానందం. దేవుని బిడ్డలు నిజంగానే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆ ఆనందము వాళ్ళకి లోకమిచ్చిన ఆనందం కాదు, వారికి ఎవరిస్తున్నారు? ప్రభు ఇస్తున్నాడు. ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు ఇస్తాడు ఆ సంతోషం. కానీ ఆ సంతోషాన్ని దొంగిలించేది ఒకే ఒకటి. ఏంటో తెలుసా? మన పాపమే. పాపము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ సంతోషము డిస్టర్బ్ అవుద్ది అన్నమాట. ఆ సంతోషం కొంచెం కదిలిపోద్ది అన్నమాట. రక్షణ ఆనందాన్ని మనము పోగొట్టుకుంటాం. అదే విషయం ఇక్కడ దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదు కూడా ఇక్కడ కీర్తన 51వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూడండి. ఎక్కడంటే నిరక్షణ 12వ వచనం. సరిపోవట్లేదు. 12వ వచనం చూడండి. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసినంత తృప్తిపరచుము. నీ రక్షణ ఆనందం. ఏ మాట ఉపయోగిస్తున్నాడు? నీ రక్షణ ఆనందం. సో దావీదుకి ఏది పోయింది? రక్షణ ఆనందం పోయింది. హలో, రైట్. ఇప్పుడు కొంచెం పెంచండి సార్. ఎన్నో వచనం చదువుతున్నాం? కీర్తన 51:12. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము అన్నమాట. సో ఏది పోగొట్టుకున్నాడు? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు కదండి. దేని బట్టి పోగొట్టుకున్నాడు? ఇక్కడ 51వ అధ్యాయంలో తను బహిరంగ ఒప్పుకుంటున్నాడు. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. తన పాపాన్ని కూడా, తన దోషాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు అనమాట.
ఇక్కడ 3వ వచనంలో అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసేనవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటున్నాడు. నేను పాపం చేశాను, దానివల్లే ఏది కోల్పోయాను? ఆనందం. సో దేవుడిచ్చిన నిత్య ఆనందము అది డిస్టర్బ్ అయింది దేనివల్ల అంటే ఆయన చేసిన పాపాన్ని బట్టే. నిజానికి పాపం వల్ల మన సంతోషం పోగొట్టుకుంటాం. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. పాపం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో సంతోషంగా ఉండలేం మనము. అందరూ ఉంటారు చుట్టూ, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ హృదయంలో ఏముండదు? సంతోషం ఉండదు. ఎందుకంటే నీతి ఎక్కడుంటుందో సంతోషం అక్కడ ఉంటుంది. ఎలా చెప్పారండి అంటే చూడండి, ఒక వచనం మీకు చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వచనం. కీర్తన 45వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తన 45:7, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినావు కావున దేవుడు నీ దేవుడే చెలిగాండ్ర కంటే హెచ్చినకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. చూడండి, ఆనంద తైలం ఎప్పుడు వచ్చింది దీనికి? 7వ వచనం స్టార్టింగ్లో ఏముంది? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రగా హెచ్చుగా ఉన్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకం. సో నీతి ఆనందం కలిసి ఉంటున్నాయి కదండి. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు, కాబట్టి ఆయన దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయనకి ఆనందాన్ని ఇచ్చాడు. సో అక్కడ మనకు అర్థమవుతుంది, నీతి మన జీవితంలో ఉన్నప్పుడే, పాపం మనలో అంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడే మన జీవితంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. నీతి లేనప్పుడు ఏది పోద్ది? ఆనందం పోద్ది అనమాట, సంతోషం పోద్ది. దావీదు ఇప్పుడు అదే అనుభవిస్తున్నాడు అన్నమాట. ఈవెన్ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21లో కూడా అదే మనం చూస్తాం. యెషయా గ్రంథం 57:21, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు దేవుడే సెలవిచ్చాడంటే ఏమని? దుష్టులకు ఏముండదు? నెమ్మది ఉండదు. అంటే వాళ్ళ జీవితంలో నెమ్మది కోల్పోవడం కారణం ఏంటంటే, వాళ్ళ దుష్టుల్లో ఎందుకన్నారు చెప్పండి? దుష్ట పనులు చేశారు కాబట్టి. వాళ్ళ జీవితంలో దుష్టత్వం ఉంది, చెడుగు ఉంది కాబట్టి వాళ్ళ జీవితంలో ఏమీ లేదంటండి, నెమ్మది లేదన్నమాట. సో ఆనందము నెమ్మది కోల్పోతాం ఎప్పుడు? మన జీవితంలో పాపం ఉన్నప్పుడు. పాపం చేస్తే ఏంటండి తప్పు? ఏముందండి, ఎవరు చేయట్లేదండి. కానీ నీ సంతోషాన్ని, దేవుడిచ్చిన సంతోషమే కోల్పోతావు నువ్వు. దేవుడిచ్చిన శ్రేష్టమైన సంతోషమే కోల్పోతావు అనమాట. ఇప్పుడు మంచి తెల్ల చొక్కా వేసుకున్నావు, ఒక్క మచ్చ పడిపోయింది అనుకోండి, ఇంకేదైనా పడిపోయింది అనుకోండి, మొత్తం సంతోషం అంతా ఏమవుద్ది? పోద్ది. అలాగా దేవుడిచ్చిన సంతోషం ఒక్క పాపం వల్ల పాడైపోద్ది అనమాట. సో అదే మనం 2 వచనాల్లో కూడా చూస్తాం. దావీదులో అదే జరిగిందండి. కీర్తన 51వ అధ్యాయంలో రక్షణ ఆనందం ఎంతో ఉండేది ఆయన జీవితంలో. ఎన్ని కీర్తనలు రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుది. ఇవన్నీ ఎవరు రాశారు? దావీదు రాశాడు. కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొక. ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఎంత అద్భుతంగా కీర్తనలు రాస్తూ దేవునిలో ఆనందించే వ్యక్తి. దేవా నా రక్షణ ఆనందం నాకు తెలియ మళ్ళీ దయచేయను ఆయన, పోయింది నాయన. ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఆనందం ఎందుకు పోగొట్టుకున్నాడంటే ఆయన జీవితంలో నీతి లేదు. ఏది ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. సంతోషం పోగొట్టుకున్నాడు అనమాట. అయితే ఈ కీర్తన యొక్క స్పెషల్ ఏంటండి అంటే, దావీదు దేవునికి హృదయానుసారుడు కదండి. దేవుడు మళ్ళీ ఆ సంతోషాన్ని ఎలా ఇస్తాడో అది ఈ కీర్తనలో రాస్తున్నాడు. పోగొట్టుకున్న ఆ సంతోషం మళ్ళీ మనకు ఎలా వస్తుందో ఆ విషయాన్ని ఇక్కడ రాస్తాడు. ఎలా చెప్పాడండి అంటే, దావీదు ఒక పదం వాడాడండి. ఏం పదం తెలుసా? మీరే నాకు చెప్పాలి. కీర్తన 51:16, 17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము దేవుడు లక్ష్యము చేసే దేవునికి ఇష్టమైన ఒక హృదయాన్ని గురించి, ఒక మనసుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే విరిగిన మనసు లేదా విరిగి నలిగిన హృదయం. చెప్పండి అన్నమాట, విరిగి నలిగిన హృదయం చెప్పండి. అది ఎప్పుడైతే మనకు వస్తుందో, ఇంగ్లీష్లో బ్రోకెన్ హార్ట్, రిపెంటెంట్ హార్ట్, పశ్చాత్తాపడే మనసు అన్నమాట. దావీదు అంటున్నాడు, ఆ మనసును మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు పోగొట్టుకున్న సంతోషాన్ని ఆయన మళ్ళీ మనకి ఇస్తాడు. వా, అది సీక్రెట్ అనమాట ఈ కీర్తన 51లో.
రక్షణ ఆనందం పోయింది 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 అని చెప్పడం అది కాదు ఆయన ఉద్దేశం. నిజమే, నేను పాపం చేశాను, దానివల్ల నేను నా రక్షణ ఆనందం అంతటిని నేను పోగొట్టుకున్నాను, ఒప్పుకుంటున్నాను. కానీ నా దేవుడు ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో ఆయన దగ్గరికి వస్తానో పోగొట్టుకున్న ఆ సంతోషాన్ని ఆయన మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడు. ఆయన నాకు ఇచ్చాడు. ఆ విషయాన్ని నేను చెప్పడం కోసమే ఈ కీర్తన 51 రాశాను అని దావీదు ఇక్కడ ఆ సత్యాన్ని వివరిస్తాడు. సాధారణంగా ఎవరన్నా వాళ్ళ పాపాన్ని బయట పెట్టుకుంటారా అండి? వాళ్ళకి ఏమన్నా గోల్డ్ మెడల్ వచ్చిందనుకోండి 10 మందికి చెప్పుకుంటారు. ఏదైనా పెద్ద సర్టిఫికేట్ వచ్చిందనుకో 10 మందికి చెప్తాడు. అరే నేను వెళ్ళి వ్యభిచారం చేశాను, లేకపోతే దొంగతనం చేశాను అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటాడు. అంటే చెడు పనులు ఎవరైనా చెప్పుకుంటారా? కానీ దావీదు సిగ్గుపడట్లేదు. ఆ పాపాన్ని, తన పాపస్థితిని కూడా బహిరంగంగా రాసేయడానికి సిగ్గుపడట్లే. ఎందుకంటే చేశాను, దానివల్ల ఎంతో నష్టం తెచ్చుకున్నాను, సంతోషం అంతా పోయింది. కానీ ఇలాంటి ప్రాబ్లం మీలో అనేకులకు ఉంటుంది. అలాంటప్పుడు నేను పొందిన ఒక మేలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే పోగొట్టుకున్న ఆ సంతోషాన్ని నేను తిరిగి మళ్ళీ పొందాను. ఎలాగంటే ఒక మనసు కలిగి ఉన్నాను. ఏంటంటే విరిగి నలిగిన మనసు. అది ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభు మళ్ళీ మనకి ఇస్తాడు. ఆ విషయాన్ని తెలియజేయడానికి నేను ఈ కీర్తన రాస్తున్నాను అన్నట్టుగా ఆత్మదేవుని ప్రేరణతో ఆయన కీర్తన రాశాడండి. సో ఈ కీర్తన యొక్క విలువను మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఆ 3 ప్రశ్నలకు నేను జవాబిచ్చి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, దావీదు పాపము చేయడం ద్వారా ఏంటి కోల్పోయాడు? చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? దావీదు పాపం చేయడం వల్ల ఏంటి కోల్పోయాడు? అది ఈ కీర్తనలోనే మనం చూస్తాం. రెండోది, విరిగి నలిగిన మనసు అంటే ఎలా ఉంటుంది? విరిగి నలిగిన హృదయం అంటే ఎలా ఉంటుంది? అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అది నిజంగా అయినా విరిగి నలిగిన మనసు? అది రెండోది. ఎందుకంటే అలాంటి మనసు ఉంటేనే మళ్ళీ మనకేమొస్తుంది? ఆ సంతోషం మళ్ళీ మనకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. మూడోది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు వల్ల కలిగే మేలు ఏంటి? ఈ 3 ప్రశ్నలు చాలా కీలకమైనవండి. ఏంటంటే చెప్పండి. ముందు పాపం వల్ల ఏంటి కోల్పోతాం? సో దావీదు ఏంటి కోల్పోయాడు ఇక్కడ? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాపం వల్ల, దావీదు చేసిన పాపం వల్ల ఏంటి కోల్పోయాడు? రెండోది, విరిగి నలిగిన మనసు ఎలా ఉంటుంది? మూడోది, విరిగి నలిగిన మనసు వల్ల కలిగే మేలేంటి? ఈ 3 ప్రశ్నలకు నేను జవాబిచ్చి ముగిస్తానండి. జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మొట్టమొదటిది, పాపము వల్ల ఏంటి కోల్పోయాడు? ఏంటి నష్టపోయాడు? ఇక నేను ఒక 5 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే ఆయన దేవుని నుంచి వచ్చే వాక్యాన్ని పోగొట్టుకున్నాడండి. అది ఎక్కడ ఉంటుందంటే 8వ వచనంలో చూడండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అంటే ఏంది పోగొట్టుకున్నాడు ఇప్పటి వరకు? ఆ సంతోషమిచ్చే ఆ వాక్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట. ఎందుకు? ఆయన జీవితంలో దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు వాక్యానికి అవిధేయత చూపించి పాపం చేశాడు. దేవుడు ఆ సంతోషం ఇచ్చే ఆ వాక్యాన్ని ఇవ్వడం ఇంకా మానేశాడు అనమాట. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు అన్నాడు కదా, దేవా నాకు మళ్ళీ వినిపింపు నాయన, మళ్ళీ వినిపింపు నాయన. ఇప్పుడు సౌలు పాపం చేసినందుకు దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. అవునా కదండి? ఎక్కడ? 1 సమూయేలు 28వ అధ్యాయం దయచేసి తీయండి. 1 సమూయేలు 28వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, మళ్ళీ 15వ వచనంలో కూడా ఉంటుంది. 1 సమూయేలు 28వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా ఏదో విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవేయకుండెను. అప్పుడు సౌలు ఇంకా చూడండి, ఇంకా కొంచెం కిందకి వెళ్తే 15వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది. సమూయేలు నీవెందుకు తొందర పెట్టింది సౌలును అడుగు. సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీద యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడవాసి ప్రవక్తల ద్వారా నైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమీ సెలవేయకున్నాడు. సో ఇక్కడ నాకు ఏమర్థమైంది చెప్పండి? సౌలుతో దేవుడు ఏం చేయడం మానేశాడు? మాట్లాడడం మానేశాడు. ఎందుకు ఇంతకుముందు మాట్లాడేవాడు, ఎందుకు మాట్లాడడం మానేశాడు? ఎంతో అవిధేయత చూపిస్తున్నాడు. సౌలుతోనే చెప్తున్నాడు. సమయంలో వచ్చి అంటాడు కదా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠ. ఈయన మాట వినట్లేదు కాబట్టి దేవుడు ఇంకేం చేస్తాడు? ఆయనతో మాట్లాడడం మానేశాడు. దావీదు భయం అది.
ఏంటంటే సౌలుతో మాట్లాడడం మానేసినట్టుగా నువ్వు నాతో మాట్లాడడం మానేయదు తండ్రి, తట్టుకోలేను. నువ్వు నీ ఉత్సాహం తీసుకొచ్చే ఆ మాటలు, ఆ సంతోషాన్ని తెచ్చే మాటలు నాకు వినిపించు తండ్రి. అది పోగొట్టుకున్నాను నేను. నిజానికండి దేవునికి మన మీద కోపం వస్తే మాత్రం ఆయన మాట్లాడడం మానేస్తాడు. అది చాలా బాధాకరం అన్నమాట. ఒక రకంగా అదొక జడ్జిమెంట్. ఎలా తెలుసా? ఆమోస్ గ్రంథం 8:11 ఒక మాట ఉంటుంది చూడండి. ఆమోస్ 8:11. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము. ఒక కరువు పంపిస్తాడట. ఆమోసు 8:11 చూడండి. దేశములో నేను క్షామము పుట్టింతును, క్షామం అది ఓకే, అది పానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామంగా నుండు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఒక క్షామాన్ని క్షామం అంటే ఏంటి అర్థం? కరువు. ఏ కరువు పంపిస్తాడట? ఈ తిండి కాదట. ఏ తిండి? దేవుని మాటలన్న ఆహారాన్ని దేవుడు పంపించడం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడడం ఎందుకు మాట్లాడడం మానేసాడు? ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మాటను తిరస్కరిస్తున్నారు. అస్సలు లోబట్టలేదు. ఇంకెందుకు నువ్వు లోబట్టలేదు కాబట్టి చెప్పాను, మాట్లాడాను. ఇట్స్ టైం ఇంకా మాట్లాడడం మానేస్తాను. దావీదుకి ఆ భయం పట్టుకుందనమాట. దేవుడు ఇప్పుడే ఏంటి నాతో మాట్లాడడం మానేస్తున్నాడు, నాకు ఆయన వాక్యాన్ని ఇవ్వట్లే. దేవా అలాగ ఉండద్దు నాయన, నేను కోల్పోయాను అది. నీ వాక్యాన్ని ఆస్వాదించేవాడిని, అందులో ఎంతో ఆనందించేవాడిని. నేను అవిధేయత చూపించడం ద్వారా నువ్వు ఏమివ్వడం మానేసావు? ఆ వాక్యాన్ని ఇవ్వడం మానేసావు. సో ఒకటి పాపం వల్ల ఏం కోల్పోతున్నాడు చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని కోల్పోతున్నాడు. రెండోది ఇంకేంటండి కోల్పోయాడు అనంటే, విరిగిన ఎముకలు అన్న మాట ఉపయోగిస్తాడు చూడండి. ఇక్కడ కీర్తన 51కి వెళ్ళిపోదాం. కీర్తన 51:8 నీవు విరిచిన ఎముకలు హర్షించును. సో రెండోది ఏంటి నష్టపోయాడు చెప్పండి? ఏంటి కోల్పోయాడు? ఆరోగ్యాన్ని. విరిగిన ఎముకలు అంటే అర్థం ఏంటంటే అది అనారోగ్య పరిస్థితికి కారణం అన్నమాట. సో పాపం చేయడం వల్ల దావీదు పాపము చేసి పశ్చాత్తాపడకుండా చాలా కాలం మౌనంగా ఉన్నాడు. అప్పటికే బిడ్డ పుట్టేశాడు, నరహత్య చేసేసాడు, ఉరియాని చంపించేశాడు. ఆయన చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు అన్నమాట. ఈ లోపల దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఆయన కఠినంగా ఉన్నాడు. ఈ కాలం అంతా కూడా నేను అనుకుంటున్నాను చాలా నరక యాతన అనుభవించాడు. ఆయన ఉపయోగించిన మాట విరిగిన ఎముకలు. ఏ మాట అంటున్నాడండి? విరిగిన ఎముకలు. దావీదు పాపం చేసి పశ్చాత్తాపడకుండా ఆ మధ్యలో చాలా జరిగిందండి. బిడ్డ పుట్టాడు, కానీ చాలా విరిగిన ఎముకలు అంటే ఎంతో అనారోగ్య పరిస్థితి వచ్చింది. చూడండి, దీనికంటే ముందు కీర్తన 32 రాస్తాడు. కీర్తన 32వ అధ్యాయంలో తన బాధను ఎలా వ్యక్తపరుస్తాడు చూడండి. దేవుని చెయ్యి నా మీద చాలా బరువుగా ఉందట. మీన్ ఎక్కడ ముందు 2వ వచనం చదువుదాం, ఫస్ట్ వచనం చదువుదామండి. చూడండి, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించినవి. ఇక్కడ అంటున్నాడు చూసారా, నేను మౌనై ఉండగా అంటే పశ్చాత్తాపడకుండా ఎలా ఉన్నాడట? మౌనంగా ఉన్నాడంట. దానివల్ల దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వల్ల నా ఎముకలు ఏమయ్యాయి? క్షీణించాయి. అంటే తను పశ్చాత్తాపడని పాపము ఎముకలు క్షీణించేటట్టు చేసింది. అంటే ఒక పక్కలో మాట చెప్పాలంటే అనారోగ్య పరిస్థితి వచ్చేటట్టు చేసిందన్నమాట. చూడండి, మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటేనండి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే, అది విశ్వాస అయ్యుండి పాపంలో కొనసాగుతూ ఉంటేనండి దేవుడు శిక్షిస్తాడు. అనారోగ్యాన్ని ఒప్పుకుంటాడు, ఆరోగ్యాన్ని తీసేస్తాడు. అనారోగ్యం ఒప్పుకుంటాడు. బైబిల్లోనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. 1 కొరింథీ 11వ అధ్యాయంలో చాలామంది పశ్చాత్తాపడకుండానే అదే పాపంలో కొనసాగుతూనే బల్లలో పాలు పొందుతున్నారట. ఏం జరిగింది తెలుసా? మీరే చూడండి. చాలామంది బలహీనులైపోయారు, కొంతమంది రోగులైపోయారు, కొంతమంది నిద్రించారట. ఎక్కడ రాసిందో చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము ఎన్నో వచనం?
29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులైన. ఎందువల్లంట రోగులు బలహీనులయ్యారట? కారణం ఏంటో తెలుసా? ఏ పశ్చాత్తాపడకుండా సరి చేసుకోకుండా ఎందులో పాల్పొందుతున్నారు? ఏదో పలహారం ఇస్తున్నట్టు మింగేస్తున్నారట. సరి చేసుకోవడం, అదే ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడే అని చెప్పి ఆయన సన్నిధిలో సరి చేసుకొని వారి జీవితాన్ని మార్చుకొని వాక్య వెలుగులో కడుక్కోవడం ఏదేం లేకుండానే, ఆ వివేచన లేకుండానే తిని త్రాగుతున్నారటండి. దానివల్ల బలహీనలు అయిపోతున్నారు, రోగులు అయిపోతున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అసలు ఆ మాట వినేటప్పటికి గుండె జిగ్గమంది. ఒకసారి నాకు నిద్రించుచున్నారంటే అర్థం ఏంటి? చంపేస్తున్నాడట దేవుడు. చెప్పండి, దేవుని బిడ్డలై ఉండి తెలిసి మనం పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ముందు బలహీనలుగా చేస్తాడు, తర్వాత రోగాన్ని ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉంటే చంపేస్తాడు కూడా. నిజం, దట్ సీరియస్. సో దావీదు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ, నా ఎముకలు క్షీణించాయి, విరిగిపోయాయి. అది పరిస్థితి. ఏమండి, పాపము ఇది ఎంత సీరియస్ అంటేనండి, ఇప్పుడు కొంతమంది ఎంత సింపుల్గా మాట్లాడతారంటేనండి, ఏముందండి, మా సంతోషం కోసం మేము చేస్తున్నామండి. కాదు, అది దేవునికి వ్యతిరేకంగా మనం పాపము చేస్తున్నాం. అది ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది దేవుడు, ఆయన ఆజ్ఞనే మనం అతిక్రమిస్తున్నాం అనమాట. దేవుడు దాన్ని సహించుడు. దేవుడు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, కానీ ఆయన దీర్ఘశాంతమే, కానీ అది శాశ్వత శాంతము కాదన్నమాట. ఆయన ఎంతో కృప చూపిస్తాడు, కృప చూపి క్షమించే దేవుడే. కానీ విశ్వాసిగా అందులోనే కొనసాగుతూ ఉంటే దేవుడు శిక్షిస్తాడు. సో ఇక్కడ ఏంటేంటి కోల్పోయాడంటే, మనం ఇప్పుడు 2 చూసాం. ఒకటేంటి? వాక్యాన్ని కోల్పోయాడు, ఇంకా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. ఓకే, ఇంకా మూడోది రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. అది ఇక్కడ మనం చూసాం కదా. కీర్తన 51:12 నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సో మూడోది ఏం కోల్పోయాడు చెప్పండి? సో దేవుని బిడ్డలకు రక్షించినప్పుడు దేవుడు హృదయం నిండా ఏమి ఇస్తాడు చెప్పండి? మనం ఒక పాట పాడతాం, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎక్కువ జ్ఞాపకం చేసిన పాట ఏంటిది? ఈ సంతోషము నీకు కావాలనా అని పాట పాడతాం, అంతేనా? నేడే యేసునద్ద ప్రభు మన పాపాన్ని క్షమించినప్పుడు, ప్రభు ఆయన మన బిడ్డగా చేసుకున్నప్పుడు హృదయం నిండా ఎంతో సంతోషం, ఎంతో తృప్తి ఉంటుంది. నేను ఆయన బిడ్డనయ్యాను అని చెప్పి ఎంతో నిశ్చేత ప్రభు మనకిస్తాడు. కానీ ఆ రక్షణ ఆనందాన్ని మన పాపాన్ని బట్టి ఏం చేస్తాం? పోగొట్టుకుంటూ ఉంటాం. సో పాపం వల్ల పోగొట్టుకునేది ఏంటంటే మన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటాం. దావీదు ఆయన ఒప్పుకుంటున్నాడు, పోగొట్టుకున్నానని. 4వది ఇంకేంటండి పోగొట్టుకున్నాడు అంటే, వాక్యం చెప్పడానికి ధైర్యం పోగొట్టుకున్నాడటండి. చూడు 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదు. ప్రభా, నువ్వు ఎప్పుడైతే నాకు రక్షణ ఆనందం మళ్ళీ ఇస్తావో అప్పుడు నేనేం చేస్తానంటే అతిక్రమము చేయవారికి నీ త్రోవలను ఏం చేస్తాను? బోధిస్తాను. మరి ఏమయ్యి ఎప్పటివరకు చేయట్లేదు అంటే ఏం చేస్తానండి? నా పాపమే నన్ను ఏం చేస్తుంది? వెంటాడుతుంది, మనస్సాక్షి గద్దిస్తుంది. కాబట్టి వాక్యం చెప్పడానికి కూడా నాకు ధైర్యము చాలట్లేదు. ఎందుకంటే నా బతికే సరిగ్గా లేదు, నేను ఇంకేం చేస్తాను, ఇంకేం వాక్యం చెప్తానని చెప్పి వాక్యం చెప్పే ధైర్యం కూడా పోగొట్టుకున్నాడు అనమాట. చూడండి, పేతురు ఎప్పుడైతే 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు వెళ్ళిన తర్వాత తన తప్పు చేశాడని అర్థమైపోయింది. ప్రభు ఏమో నిన్ను మనుషుల బట్టి జాగ్రత్తగా చేస్తారంటే నాకొద్దు బాబు అనుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోయి. ఆయన మనసు ఏంటో మీరు చెప్పండి, ఆయన మనసు ఏంటో చెప్పండి. తన 3 సార్లు ప్రభుని బొంకిన విషయం తనకి జ్ఞాపకం వస్తుంది. ఇంకా నా ముఖం ప్రభుకి ఏం చూపించుకోగలను? నేను చేసింది ఎంత దరిద్రమైన పని, నీకు అవసరమైతే నీకోసం ప్రాణం పెడతాను కబుర్లాడినోడిని వెళ్ళి ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పి 3 సార్లు చిన్న పిల్లగా భయపడి నేను అన్నాను, ఇంకేం చేస్తాను నేను? అసలు శిష్యుల దగ్గర ఆ ముఖం ఎలా పెట్టుకుంటాను? లేకపోతే ఏ ముఖంతో ప్రభుతో మాట్లాడగలను? నేను ఇంత భయంకరండి, అసలు సేవ చేయడానికి నేను పని చేయను అని చెప్పి వెళ్ళిపోదాంరా బాబు వెనక్కి అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు. చూడండి, పాపము దేవుని వాక్యం చెప్పాలి, ధైర్యంగా దేవుని పరిచర్య చేయాలన్న ఆసక్తిని చంపేస్తుంది అన్నమాట. ధైర్యం సాలదు, ఇంకా చేయబుద్ధేదన్నమాట. దేవుని సేవ చేయను నేను.
ఎందుకంటే నాలోనే బోల్డ్ అని చెత్త ఉందండి. నేను ఇంకేం వాక్యం చెప్తాను, నేను ఇంకేం పరిచయం చేస్తాను. వద్దండి బాబు, దూరంగా ఉంటే చాలండి, నా పని ఏదో నేను బతుకుతానండి. సో దేవుని పని పట్ల ఆసక్తి కూడా ఏమైపోయింది, తగ్గిపోయింది. మీకు అర్థమవుతుందా? మీకు ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? దావీదు ఎంత ఉత్సాహంతో దేవుని పని చేసి, అలాంటి దావీదే అంటున్నాడు ఏంటంటే, దేవా నువ్వు నాకు సంతోషం ఇవ్వకపోతే నేను ఇంకా మళ్ళీ నీ పరిచర్య కూడా చేయలేను, ఎవరికి వాక్యం కూడా చెప్పలేను ఆయన నేను అంటున్నాడు అనమాట. సో ఏంటంటే కోల్పోయాడు చెప్పండి మీరు? ఒకటి, దేవుని వాక్యాన్ని, స్వరాన్ని కోల్పోయాడు. రెండోది, తన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. మూడోది, దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. నాలుగోది, వాక్యం చెప్పే ధైర్యాన్ని కూడా పోగొట్టుకున్నాడండి. ఐదోది ఏంటో చెప్పనా? ఇంకేంటి పోగొట్టుకున్నాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించాలన్న ఆసక్తి కూడా కోల్పోయాడండి. దేవుణ్ణి ఆరాధించాలన్న ఆసక్తి కూడా. చూడండి ఎక్కడ అంటాడంటే ఆ మాట, 14వ వచనం చూడండి. 14వ వచనం, దేవా నా రక్షణకర్త దేవా, రక్తం నుంచి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. అప్పుడట నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు నువ్వు అంటే, ఏం చేస్తానండి, నాకు ధైర్యం చాలట్లేదు, నాకు మాట రావట్లేదు, దేవుని ఆరాధించాలనిపించట్లేదు. ఒక్కొక్కసారి అండి మనం కూడా ఆరాధన చేయడానికి కూడా ధైర్యం చాలదు. ఎందుకు చెప్పనా? ఇష్టం రాదు. ఎందుకు తెలుసా? మన పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎంత దరిద్రుడు నువ్వేం ఆరాధన చేస్తావు, నీ ఆరాధన దేవుడు అసలు ఎండే అండు అని చెప్పి లోపల నుంచి మనసాగి గద్దిస్తూ ఉంటుంది. ఆరాధన చేయాలనిపించదు అన్నమాట. బయట ఏవో బూతులు ఆడేసి, గొడవలు ఆడేసుకొని, ఇష్టానుసారంగా మాట్లాడేసి దేవుని సన్నిధికి వచ్చాం అనుకోండి, అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంత దరిద్రంగా మాట్లాడింది నేను ఇప్పుడు వెళ్ళి దేవుణ్ణి ఎలాగ నేను ఆరాధిస్తాను అని చెప్పి మన మనసు ఇంకా ఆరాధన చేయాలని కూడా మనకు రాదన్నమాట. ఆరాధన చేయాలన్న మనసు కూడా, దేవుని స్తుతించాలన్న మనసు కూడా మనకు రాదన్నమాట. ఇవన్నీ కూడా దావీదు తన పాపం వల్ల కోల్పోయాడు అనమాట. ఇవి ఇంతకుముందు ఎంతో, ఎప్పుడు అవకాశం వస్తుంది దేవుని ఆరాధిస్తాను, ఎప్పుడు నాకు మైకిస్తారా బాబు ఎందుకంటగా ఎదురు చూసే అలాంటి దావీదు, అంటే అలాంటి ఉత్సాహం ఉన్న దావీదు, దేవా నువ్వు నన్ను క్షమిస్తే తప్ప, నాకు మళ్ళీ ఆ రక్షణ ఆనందం ఇస్తే తప్ప నేను నిన్ను ఉత్సాహ గానము చేయలేను నాయన, కోల్పోయాను నాయన. సో పాపము విశ్వాసికి మేలు చేస్తుందా నష్టం చేస్తుందండి? కేవలం నష్టం. చూడండి, మనిషికి నష్టమే కాదు, దేవునికి కూడా ఎంతో బాధ తీసుకొస్తుంది పాపం. అది ఏంటో ఒక 2-3 వచనాలు చూపిస్తాను చూడండి. 2 సమూయేలు ఒకసారి తీయండి. 2 సమూయేలు 12వ అధ్యాయం. నాతాను వచ్చి ఏం మాట్లాడతాడో చూడండి దావీదుతో. 2 Samuel chapter 12, 2 సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. సో పాపము చేసి దావీదు ఇక్కడ ఏం చేశాడట? దేవుని మాటనే ఏం చేశాడు? తృణీకరించడం. అంటే ఏం చెప్పండి? తృణీకరించడం, తోలనాడడం, తృణీకరించడం. ఆ మాటకు అర్థం ఏంటి? కరెక్ట్ అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మీ అబ్బాయే, మీరేమో వచ్చి నానా నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, నువ్వు అలా ఉండ ఎంత క్రమంగా ఉండటం ఎలా అని చెప్పాను అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఏంటో నీకు ఎంత చక్క చెప్తుంటే నువ్వు ఎలా అంటున్నావు ఏంటి? అంటే నా మాట అంటే నీకు అంత తోలనాడుతున్నావు ఏంటి? లెక్కలేనట్టు ఉందా ఏంటి? నువ్వు మీకు బాధ వస్తుంది. అలాంటిది పాపం చేయడం దేవుని మాటని ఏం చేసినట్టండి? తృణీకరించావు. నువ్వు చేసిన అలాగే ఉంది దావీదు అంటున్నాడు. నాతాను అన్న మాటలు చూడండి, నువ్వు యెహోవా మాటను ఏం చేసావు? నువ్వు తృణీకరించావు. ఇంకా చూడు 10వ వచనం, ఇంకా సీరియస్ మాట అంటున్నాడు. నీవు నన్ను లక్ష్యము చేయక. లక్ష్యం అంటే లెక్క లేకుండా ఉండడం. ఆయన చెప్తే ఏంటి, ఆయన పెద్ద ఏదైనా అవసరమా, ఆయన పెద్ద ఏమన్నా అన్నట్టుగా, అంటే లెక్క చేయలేదు నువ్వు నన్ను. దేవుడు పలికిస్తున్నాడు ఈ మాట ఎవరితో? నాతానుతో. నువ్వు పాపం చేయడం ఎలాంటిదంటే నన్ను తృణీకరించావు, నా మాటను కూడా నువ్వేం చేయలేదు, లెక్క చేయలేదు. దీనివల్ల నాకెంత నష్టమో తెలుసా దావీదు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడు చూడండి. 14వ వచనం, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి. అబాబాబా, ఈ మాట చూడండి. నువ్వు చేసిన పాపం వల్ల నీకు నష్టం కాదు, దేవునికి ఆయన శత్రువులు ఆయనని దూషించడానికి నువ్వు గొప్ప హేతువు అంటే అర్థం ఏంటి? కారణం. దేవునికి శత్రువు ఎవరు ఇంతకీ? సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? దేవుని ముందే
దేవుణ్ణి ఏం చేస్తాడట? దూషిస్తూ ఉంటాడట. దేవుణ్ణి సైతాన్ని దూషించడానికి ఆ అవకాశం ఎవరిచ్చారు? దావీదు. చూసావా, నువ్వే పెద్ద దావీదన్నావు, నువ్వు నా బిడ్డ, నా హృదయానుసారుడు అంటే చూడు ఏడు చేస్తున్నాడు చూడు అని చెప్పి ఆహాహా అని చెప్పి దేవుని ముందు దేవుణ్ణే ఏం చేస్తాడటంటే దూషిస్తాడని. ఆడికి అంత ధైర్యాన్ని, ఆడికి అంత అవకాశం ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మనమే. మనం చేసిన పాపం మనకు నష్టం, మనం ఎంత కోల్పోయాం కూడా కాదు, దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నాం. దేవుడు అంత బాధపడుతున్నాడు అక్కడ. ఆయన్ని లెక్క చేయలేదు, ఆయన్ని మాటను ఏం చేసాం? ధృవీకరించాం. అంతేకాదు, ఆయన శత్రువులు ఆయన దూషించడానికి మనము ఒక గొప్ప హేతువా కలుగు చేసాం అన్నమాట. ఆడికి ఛాన్స్ ఇచ్చాము. నిజానికి మనం నీతిగా బ్రతికితేనండి దేవుడు కాలు రగరేస్తాడండి. యోబు గురించి ఏం చెప్పాడు దేవుడు? చూసావా, నా 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 దాసుడని యోబు ఎలా ఉన్నాడు చూసావా? ఆయన యథార్థపరుడు, నీతిమంతుడు, భూమి మీద అటంత వాడు ఎవ్వడు లేడని చెప్పి కాలు రగరేసుకుంటూ చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అదే పాపం చేసినప్పుడు మాత్రం అదే దేవుడు ఇంకేం మాట్లాడిన పరిస్థితి అన్నమాట. శత్రువు రెచ్చిపోదవుతాడు అన్నమాట. చూసావా ఆడు ఎలా చేశాడు? నువ్వేవాడు పెద్ద భక్తుడు అంటున్నావు, ఆడు పెద్ద హృదయానుసారుడు అంటున్నావు, అదన్నావు ఇదన్నావు. ఏంటి ఆడు చేసే పనులు చూసావు? ఎంత భయంకరమైన పనులు చేశాడు. ఉరియాని చంపించాడు, ఎంత వ్యభిచారం చేశాడు, ఎంత దుర్మార్గమైన పని చేశాడు. ఇది నీ బిడ్డలు ఎలా ఉంటారు చూసావా నువ్వు అని చెప్పి దేవుణ్ణి దూషించడానికి సైతానికి గొప్ప అవకాశం మనము ఇచ్చినాడు. ఇంత నష్టపోతామండి పాపం వల్ల. సో మనము సంతోషం పోగొట్టుకుంటాం, ఆడ దేవునికి కూడా సంతోషం లేకుండా చేస్తాం అన్నమాట. సో మొదటి ప్రశ్న అయింది. ఏం నేర్చుకున్నాం ఎంతవరకు? పాపం వల్ల మనం ఏమీ కోల్పోతాం, ఏంటి నష్టపోతాం ఇది. సో పాపం ఎప్పుడు కూడా మనకు మేలు చేయదు, ఎప్పుడు కన్నా మనకేం చేస్తుంది? నష్టమే చేస్తుంది. పాపము కూడా ఎప్పుడో ఒక విషయం చెప్తూ ఉంటాను. పాపము ఆకర్షణీయంగా ఉంటుంది, చేసేటప్పుడు చాలా అంటే ఆహ్లాదంగా ఉంటుంది, కానీ ఆవేదన మిగులుస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో. పాపము ఆకర్షణీయంగా ఉంటుంది, చేస్తున్నప్పుడు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత ఆవేదన మిగులుస్తుంది. రక్షణ ఆనందాన్ని తీసేసి ఏం మిగులుస్తుంది? ఆవేదన మిగులుస్తుంది. నీకే కాదు, దేవునికి కూడా సంతోషం లేకుండా చేస్తుంది అన్నమాట. రెండో ప్రశ్నకి వెళ్ళిపోతాం. రెండో ప్రశ్న ఏంటనుకున్నాం? మరి సరే, సంతోషం పోయింది, మరి నీకు మళ్ళీ ఆ సంతోషం రావాలంటే దావీదు అంటాడు దానికి సీక్రెట్ ఒకటి ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు దేవుని మనసు. దేవుడే దావీదు గురించి ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయాన సారుడు, నాకు ఇష్టానుసారుడు. అంటే అర్థం ఏంటంటే నా మనసును అర్థం చేసుకున్న వ్యక్తి. దేవునికి ఏంటి ఇష్టమో ఏంటి అయిష్టమో ఆయనకి దావీదు తెలుసు. ఆయన అంటున్నాడు, విరిగిన మనసు ఆయన అలక్ష్యము చేయడు, లక్ష్యము చేస్తాడు. ఇంతకు ఏంటి విరిగిన మనసు అంటే, అలిగిన మనసు అంటే ఏంటి అంటే దీని గురించి కూడా ఒక 4-5 లక్షణాలు మనం చూద్దాం, ఇదే భాగానికి మనం కట్టుబడి. ఓకే, మొట్టమొదటిది, విరిగిన మనసు పాపాన్ని సమర్థించుకోదు, కానీ దేవుడు ఏ దృష్టితో పాపాన్ని చూస్తాడో అదే దృష్టితో పాపాన్ని చూడడము విరిగిన మనసు. మరోసారి చెప్తాను, విరిగిన మనసుకు ఉండే ఒక లక్షణం ఏంటంటే పాపాన్ని సమర్థించుకోవడం అంటే అర్థం ఏంటి? ఎవడు చేయడండి, అందరూ అంత పర్ఫెక్ట్గా ఎవరున్నాడు చెప్పండి. ఇవన్నీ ఏంటంటే చేసిన దాన్ని ఏం చేయడం? సమర్థించుకోవడం. అలా సమర్థించుకోదంట. కానీ దేవుడు పాపాన్ని ఎంత తీవ్రమైన దృష్టితో చూస్తాడో ఆయన కళ్ళతోనే పాపాన్ని చూస్తాడనమాట. అంత సీరియస్గా తీసుకుంటాడు దేవుడు, ఎంత సీరియస్గా తీసుకుంటాడు ఆయన కళ్ళతో చూస్తాడనమాట. సో ఆయన దృష్టితో పాపాన్ని చూస్తాడు, దేవుని దృష్టితో పాపాన్ని చూస్తాడు. దావీదు ఇక్కడ ఆయన దేవుని దృష్టితో పాపాన్ని ఎలా చూస్తున్నాడో ఇక్కడ మనం చూద్దాం. 51వ అధ్యాయం మొదటి వచనం నుంచి, దేవా నీ కృప నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచేయము. చూడండి ఇక్కడ 4వ వచనం, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను అంటున్నాడు. చూడండి ఎక్కడ 4వ వచనం, నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి. అక్కడ ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, నీ దృష్టి ఎదుట. సో ఎవరి దృష్టితో చూస్తున్నాడు పాపాన్ని?
మనుషుల దృష్టితో చూస్తే ఏది తప్పు కాదండి ఈ లోకంలో. మనుషుల దృష్టితో చూస్తే ఏది తప్పు కాదు. ఈ మధ్యన కొన్ని విషయాలు చూస్తున్న బుర్రపి పడైపోతుంది అనమాట. ఈ మధ్య మొన్న మా ఫ్రెండ్తో ఒక డిస్కషన్ అయింది. ఏదంటే హోమోసెక్షువాలిటీ అంటాం కదా. హోమోసెక్షువాలిటీ అంటే ఏంటి? మొగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం. అంటే అది సింపుల్గా ఏమంటాడు తెలుసు, చాలా సింపుల్గా, ఏమన్నా వాళ్ళ ఇష్టం రా, వాళ్ళ ఇష్టం వాళ్ళు బతుకుతారు, మనం ఎవరు కాదనడానికి, వాళ్ళ ఇష్టం అంటాడు అనమాట. అరే మన దృష్టితో చూస్తే మా వాళ్ళ ఇష్టం, మనం అందులో ఏం తప్పు ఉందని సింపుల్గా అనేస్తున్నాం. ఇదే పాపం బట్టి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడు తెలుసా? కాల్చేశాడు. ఇట్ ఈస్ దిస్ సిన్, ఈ హోమోసెక్షువాలిటీ వల్లే, ఈ పురుష సంయోగుల వల్లే దేవుడు పట్టణాన్ని అగ్ని పంపించి ఏం చేశాడు? కాల్చేశాడు. అంత సీరియస్ అది. సో మనిషి దృష్టితో చూస్తే అది తప్పే కాదు. వాడు వచ్చి అంటాడు 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలట. అది చాలా గొప్పగా చెప్తున్నాడు అనమాట. బైబిల్లో ఏం రాస్తుంది? అబద్ధాలు ఆడే పెదవులు యెహోవాకు హేయం, అంటే అసహ్యం అనమాట. వీడేమంటున్నాడు? ఒకడు కాదట, ఈ అబద్ధాలు ఆడు అది ఎంత దరిద్రం చూడండి. ఈ పిల్లోడు అంత మంచోడు అండి, బుద్ధిమంతుడు అండి అని చెప్పి పెళ్లి చేస్తాం. రేపు నీకు అర్థమైంది వీడు పెద్ద ఎదవని, అప్పుడు ఆమె నిలబడుతుంది. అది అబద్ధాలతో కట్టేది నిలబడవు కదండి. సో పాపాన్ని ఎప్పుడు మన దృష్టితో కదా మనం చూడాల్సిందే. ఎవరి దృష్టిలో చూడాలి చెప్పండి? దేవుని దృష్టిలో చూడాలి. ఇంకో కొత్తది బయలుదేరింది ఈ కాలం, లివింగ్ రిలేషన్షిప్ అట. ఏంటది అంటే అర్థం ఏంటి? పెళ్ళిళ్ళు చేసుకోరు, ఒక 6 నెలలు కలిసి భార్య భర్తలా ఉంటారనమాట. నచ్చితే కొనసాగుదాం, నచ్చపోతే ఎవరి దారి వాళ్ళది. దేవుడు కోసి ఉప్పు కారం వండించేస్తాడు అలాంటి పిచ్చాశలు వేస్తే. అది దేవుని దృష్టిలో జారత్వం. దేవుడు ఏమన్నాడు దాన్ని? జారత్వం. చెప్పండి అన్నమాట. అంటే వివాహకం ముందు చేసే పాపాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? జారదు. వివాహం అయిన తర్వాత చేసే పాపాన్ని వ్యభిచారం అన్నాడు. దేవుడు శిక్షిస్తాడు, ఆయనకు మండిపోద్ది అనమాట అలాంటి పనులు చేస్తే. కానీ మనుషుల దృష్టిలో అవును అలా కలిసి కొంతకాలం ఉంటేనే మైండ్ సెట్లు కొలుస్తాయి కదండి అట. అబ్బా, అవి మనుషుల దృష్టిలో ఏమీ తప్పు కాదన్నట్టు ఉంటుంది అనమాట. దేవుని దృష్టితో చూస్తేనే అది పాపంగా మనకు కనపడుతుంది. అర్థమైందండి? అందుకు ఇక్కడ ఆయన వాడిన పదాలు చూడండి, ఎంత అతిక్రమము, దోషము, పాపము అని చెప్పి పదాలు వాడాడు. చూడండి 51 చివరిని రాసుంటుంది చూడండి. నా అతిక్రమంలో తుడిచివేయము, ఇంకా నా దోషము పోవునట్లు నన్ను బాగు కడుము, ఇంకా అంటున్నాడు నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర. ఏ పదాలు వాడాడు? అతిక్రమము, దోషము, పాపం. అతిక్రమము అంటే తిరగబడడం, తిరుగుబాటు అని అర్థం అనమాట. అతిక్రమం అంటే దేవుడు ఒక గీత గీసాడంటే ఆ గీతని డెలిబరేట్గా దాటేమో అంటే అర్థం ఏంటంటే ఏం పదం చెప్పాను? అతిక్రమం. ఇంగ్లీష్లో దానికి ఇంకా కరెక్ట్ మీనింగ్ ఏంటంటే తిరుగుబాటు, లేదా ఆయనకి మన ఫిస్ట్ చూపించడం అంట. ఫిస్ట్ అంటే మీకు ఇలాగా ఇప్పుడు చూడండి, మీ పిల్లోడిని మీరు నానా చదువుకోరా అని చెప్తాను, చదువుతాను ఒకనొక టైంలో అని అన్నాడు అనుకోండి, మీరు ఏమంటారు? అమ్మో ఏంటండి తిరగబడుతున్నాడు. అదేంటండి అతిక్రమం అంటారు. అంటే పాపం చేయడం అన్నది దేవుని మీదే మనం ఎత్తడం అనమాట అండి. ఇంకేమంటున్నాడు చూడండి, నా దోషం అన్న మాటకు అర్థం ఏంటంటే మనకు సిగ్గు తీసుకొచ్చే పని అంటది. దోషం అంటే ఏంటంటే ఎక్కడ వస్తుందండి ఆ మాట అంటే చూడండి, యెహెజ్కేలు 43:10. యెహెజ్కేలు 43:10. యెహెజ్కేలు 43:10. అదే కావాలి, ఆ లైనే కావాలి. ఏం రాస్తుంది అక్కడ? కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలు తాము చేసిన దోషములు బట్టి సిగ్గు. సో దోషం ఒక మనిషికి ఏం తీసుకొస్తుంది ఇక్కడ? సిగ్గు కదండి. సో ఇక్కడ చూడండి, కొన్ని పాపాలు చేసేస్తారు, కానీ వెనక్కొచ్చి ఒక్కసారి ఆలోచిస్తే నేనేనా ఎంత దరిద్రమైన పని చేశానని చెప్పి వాళ్ళు చేసిన పని వాళ్ళకే ఏం తీసుకొస్తుంది? చిచ్చి నా మీద నాకు అసహ్యం వేస్తుందండి, అలాంటి పని నేను చేశాను అంటున్నాడు అనమాట. ఎవరు? దావీదు. నేనేనా నరహత్య చేశాను, నేనేనా వ్యభిచారం చేశాను, నేనా
మన దోషం మనకు సిగ్గు తీసుకొస్తుంది. అతిక్రమం అంటే తిరగబడ్డం దేవుని మీద, దోషం అంటే సిగ్గు తీసుకొచ్చే పని అన్నమాట. పాపం అంటే ఇంగ్లీష్లో టు మిస్ ద మార్క్ అంటారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో దాని ప్రకారంగా జీవించకపోవడం. దేవుడు ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టిస్తే, ఆయన సంతోషం కొరకు మనల్ని సృష్టిస్తే, ఆయన బాధ పెడుతూ బతుకుతున్నామే, అదేంటండి పాపం. వి మిస్ ద మార్క్. సో లోకం దృష్టిలో ఇవేమీ కాదు, అతిక్రమము, దోషము ఇవేమనరు. వాళ్ళు ఏమంటారు అంటే నాకు ఇష్టం నేను చేశానంటే, నాకు నచ్చింది నేను చేశాను అలా అంటారు అనమాట. దేవుడు మనకు మాకు ఎందుకంటే అవన్నీ మాకు నచ్చింది మేము చేస్తున్నాం అంతే. కానీ విరిగి నలిగిన మనసు అంటే ఫస్ట్ పాపాన్ని సమర్థించుకోకుండా ఇది దేవుని దృష్టితో చూడడమే అదేంటండి విరిగి నలిగిన మనసుకు ఫస్ట్ మెట్టు అన్నమాట. దేవుని దృష్టితో చూడాలి. నా దృష్టితో ఇది పాపం కాదు, కానీ దేవుని దృష్టితో చూస్తే ఇది ఘోరమైన పాపం. యోసేపు అంటాడు కదండి, ఏమంటాడు యోసేపు, ఎంత ఘోరమైన దుష్కార్యము దేవుని ఎదుట ఎంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తానంటాడు అనమాట. దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను అంటే ఆయన చూసేది దేవుని దృష్టితో ఆ పాపాన్ని చూస్తున్నాడు. సో విరిగి నరిగిన మనసుకు ఉండే ఇంకో లక్షణం ఏంటంటే అనంటే దేవుణ్ణి కనికరించమని అడుగుతారనమాట. చూడండి ఎక్కడ రాస్తుంటుంది, నన్ను కరుణించు. ఫస్ట్ లైన్లోనే అంటాడు చూడండి, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణ. దేవా నీ దృష్టిలో నేను పాపం చూశాను, అది చాలా భయంకరమైన అతిక్రమం చేశాను, పాపం చేశాను, దోషం చేశాను. ఇదిగో రెండవదిగా నన్ను కరుణించు అని అడుగుతున్నాడు. కరుణించు అంటే అర్థం ఏంటంటే నీ శిక్ష నా మీద రాకుండా చేయి తండ్రి. అంటే చూడండి, డాడీ అబ్బాయిని కొడతా ఉంటే కొడుకు ఏమంటాడు చెప్పండి, డాడీ సారీ డాడీ, ఇంకెప్పుడు చేయండి డాడీ, క్షమించు డాడీ అంటారు చూసారా. అలాగా నన్ను కరుణించిన ఆయన, నన్ను కరుణించి నీ కృప నా మీద చూపించు, నీ దెబ్బ నా మీద పడకుండా చేయి. సో విరిగి నలిగిన మనసులో ఉండే రెండో లక్షణం ఏంటంటేనండి దేవుణ్ణి, దేవా నన్ను ఏం చేయాలి, నువ్వు కరుణించు. సమర్థించుకోవట్లేదు కానీ ఏం చేస్తున్నాడు, కరుణించు. సౌలు ఏం చేశాడు తెలుసా, సౌలు సమర్థించుకుంటున్నాడు. నువ్వు అలా అనొద్దు, బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను అంటే ఏం చేస్తున్నాడు, తన పాపాన్ని కవర్ చేసుకుంటున్నాడు అనమాట, సమర్థించుకుంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణించు. ఇక్కడ సమర్థించుకోవడానికి ఏమీ లేదు నాయన, నన్ను కరుణించు అంటున్నాడు అనమాట. దేవుని దృష్టితో పాపాన్ని చూశాడు. రెండోదేమో దేవుణ్ణి ఏమంటున్నాడు, కరుణించు అంటున్నాడు అనమాట. మూడోది, రెండో ప్రశ్నలోనే మూడోది ఏంటంటే తను నా కష్టానికి కారణం నేనే అని ఒప్పుకుంటున్నాడు అనమాట. నా కష్టాలకు కారణము నేనే. చూడండి, ఐఎమ్ రెస్పాన్సిబుల్ అంటున్నాడు. 4వ వచనం చూడండి, నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి నేను చెడుచం చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడదు. ఈ లైన్కి అర్థం ఏంటంటే నువ్వు కరెక్టే, నువ్వు నన్ను శిక్షించినా సరే నీవు నీతిమంతుడివే, నువ్వు నిర్మలుడివే, కానీ నా శిక్షకు కారణం నేనే అంటున్నాడు. నువ్వు నిర్మలుడివే, నువ్వు రైటే, నువ్వు న్యాయంగా శిక్షిస్తావు, కానీ తప్పు చేసింది నేనే. హీ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. నా స్థితికి కారణం నేనే, నా ఎముకలు విరుగుతున్నాయా దానికి కారణం నేనే. ఇంకోటి తెలుసానండి, దావీదు పాపం చేయడం ద్వారా చాలా నష్టపోయాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఇంటిలో అప్పటి నుంచి శాంతి లేదు దావీదుకి. ఎంత దిగజారిపోయాడంటేనండి, సొంత కొడుకు అబ్షాలోము తిరగబడ్డాడు అనమాట. వాడు దావీదు పాపం చేశాడు, ఆ పాపం వల్ల పుట్టిన బిడ్డ చనిపోయాడు. సో ఇంట్లో ఒక చావు వచ్చింది. మళ్ళీ ఆ పాపం చేయడం తర్వాత ఇంట్లో ఏమో అమ్నోన్ అని ఒకడున్నాడు. వాడు ఏం చేశాడంటే ఇంకో భార్యకు, దావీదు యొక్క భార్యకు పుట్టిన ఒక అమ్మాయిని మోహించి తన్ని పాడు చేస్తాడనమాట. సో ఇంట్లోనే భయంకరమైన ఒక రేప్ సంఘటన జరిగింది కుటుంబంలో. అంతే, అబ్షాలోము కోపం వచ్చి అమ్నోన్ ఏం చేస్తాడు, చంపేస్తాడు. అది ఇంట్లోనే ఒక మర్డర్, ఒక చావు, ఒక రేపు, ఒక మర్డర్. మళ్ళీ అబ్షాలోమే దావీదు మీద తిరగబడి సింహాసనం కావాలని చెప్పి ప్రాణం తీయాలని పరిగెడతా ఉంటాడు. ఈ లోపల అబ్షాలోముని దేవుడు చంపేస్తాడు. అబ్షాలోము ఎలా చచ్చిపోతాడు, ఆ జుత్తేమో వెళ్ళి చెట్లు చిక్కుకొని ఆడు చచ్చిపోతాడు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటేనండి,
ఇదంతా కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది అనమాట. దాని అంతటికి కారణం నేనే అని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. దేవా నువ్వు కాదు, నా జీవితంలో సంతోషం అంతా కోల్పోవడానికి కారణం నేనే అన్నాడు. అది విరిగి నలిగిన మనసు. దేవుని నిందించట్లేదు, నేనే నాయన. సో పాపాన్ని దేవుని దృష్టితో చూశాడు. రెండోదేమో దేవా నన్ను కరుణించు అంటున్నాడు. మూడోది అంటున్నాడు నా నష్టాలన్నిటికీ కారణము నేనే అని ఒప్పుకుంటున్నాడు అనమాట. అదండి విరిగి నలిగిన మనసు అంటే. ఇంకా మనం చూస్తూ ఉంటేనండి దేవుని ఇంకా డైరెక్ట్ పాయింట్కి వచ్చేసాడు. ఏంటంటే నన్ను శుద్ధి చేయి తండ్రి. నన్ను ఏమంటున్నాడు? శుద్ధి చేయి తండ్రి. 6వ వచనం అంటున్నాడు చూడండి, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరంగము నాకు జ్ఞానము. దేవా నువ్వు కోరేది ఏం కోరుతున్నావు? నువ్వు అంతరంగ బాహ్య సత్యం కాదు, బాహ్య భక్తి కాదు. నువ్వేం కోరేది? నువ్వు నా అంతరంగం క్లీన్గా లేదు. బయటికి నేను అంతా పెద్ద భక్తుల్లాగే, దావీదు అయ్యి బాబాయ్ ఎంత భక్తుడండి, గొప్ప రాజు అండి అని అనుకుంటున్నారు. కానీ నా సీక్రెట్ లైఫ్ నాకు తెలుసు, నీ ఒక్కడికే తెలుసు. నా తాన్ని పంపించి మొత్తం అంతా బయటికి కక్కిస్తున్నావు. నా అంతరంగం సరిగ్గా లేదు. సో భక్తి అనేది బాహ్యమైందానండి, అంతరంగ జీవితం అండి. అంతరంగం బాహ్యమే. మనం ఇప్పుడు చూడండి, బాహ్యం అంటే అర్థం ఏంటంటే చూడండి, మందిరంకి వచ్చి పరిచర్య చేసేసి పాటలు పాడి వాక్యం చెప్పేసి మ్యూజిక్ వాయించేసి ఇవన్నీ బాహ్యంగా తెగ చేసేస్తున్నామండి. చూడ్డానికి మనుషులకి అందరికి ఎలా ఉంటారు? మా బాబు ఏం భక్తుడండి, ఏం భక్తురాలండి, అసలు ఏం పరిచయం ఆవిడ చేసినట్టు అసలు ఎవరు మా చర్చలో చేయరండి. ఇదంతా బాహ్యం మనుషులకు కనపడుతుంది. కానీ దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన ఏది చూపిస్తాడు? ఆయన అంతరంగం. అంతరంగం అంటే అర్థం ఏంటి? నీ రహస్య జీవితం, ప్రైవేట్ లైఫ్ అనమాట. దావీదు బహిరంగంగా చాలా బాగున్నాడు, కానీ దేవుడు లక్ష్య పెట్టేది బాహ్యం కాదు. ఆయన చూసేది ఏది? నీ అంతరంగ జీవితంలో, నీ సీక్రెట్ లైఫ్లో నరహత్య ఉంది, నీ సీక్రెట్ లైఫ్లో వ్యభిచారం ఉంది, నీ సీక్రెట్ లైఫ్ ఎంతో మోసం ఉంది, అపవిత్రత ఉంది, ఎంతో గర్వం ఉంది. ఇది నేను చూస్తున్నాను. అప్పుడు దావీదు ఒప్పుకుంటాడు, దేవా నా అంతరంగం సరిగ్గా లేదు, నా రహస్య జీవితం మురిగ్గా ఉంది నాయన. చూడండి, ఇవన్నీ కూడా విరిగి నలిగిన మనసులో ఉండే లక్షణాలండి ఇవన్నీ. ఇదిగో నాయన తన జీవితాన్ని ఓపెన్ చేస్తున్నాడు, ఇంకా ఒప్పేసుకుంటున్నాడు అనమాట. నా బతుకే నా అంతరంగం సరిగ్గా లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది నన్ను కడుగు. నాకు నేనుగా కడుక్కోలేను, నాకు నేనుగా ఏదో మంచి పనులు అవి చేసి కడుక్కోలేను. కడగాల్సింది ఎవరు? నువ్వే కడగాలి నన్ను. అది ఎలాగ రాస్తున్నాడు చూడండి, ఎక్కడ నన్ను కడుగుము అని, హిస్సోఫ్తో కడుగు. ఎక్కడ నన్ను వచనం? 7వ వచనమా? 7వ వచనం. నేను పవిత్రుడగినట్లు హిస్సోఫుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను. హిస్సోఫు అంటే అర్థం ఏంటంటేనండి, ఆ కాలంలో బ్రష్లా వాడతారనమాట. అది ఒక ఆకులా ఉండి దానికి చివరి నాకు బ్రష్కి ఎలాగైతే దూదిలా ఉంటుందో అలాగా ఉండి. ఇప్పుడు పస్కా పండుగ జరుగుతున్నప్పుడు దేవుడు గొర్రెపిల్లను వధించి రక్తాన్ని తీసుకొచ్చి గుమ్మానికి, నిలుకమ్మకి, అడ్డకమ్మకి రాయమని చెప్పాడు కదా. వాళ్ళు దేంతో రాశారు తెలుసా? హిస్సోఫ్తోనే రాశారనమాట. సో ఎవరైనా రక్తాన్ని ప్రోక్షించేటప్పుడు కూడా, శుద్ధి చేయడానికి ప్రోక్షించేటప్పుడు కూడా వాళ్ళు వాడేది ఏంటంటే, రక్తాన్ని ప్రోక్షించడానికి ఏది వాడతారు? హిస్సోఫ్తో వాళ్ళు వేసేవారు అనమాట. సో దేవా అలాగా నువ్వు ఎలాగైతే అంటే నన్ను కడగడానికి ఏం చేస్తావో అలాగా హిస్సోఫ్తో నన్ను ఏం చేయాలి? నువ్వు కడుగు తండ్రి, నన్ను శుద్ధి చేయి తండ్రి, నా బ్రతుకుని కడుగు నాయన. అయితే దేవుడు మురికి జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? కడుగుతాడు. మనం ఖచ్చితంగా అడిగితేనండి, ఎంత ఘోర పాపులమైన ఇలాగ పశ్చాత్తాపడి, దేవా నీ దృష్టితో నేను నా పాపాన్ని చూస్తున్నాను, నిజంగానే నేను పాపం చేశాను. ఇంకేంటంటున్నాడు? నన్ను కరుణించు తండ్రి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నా కష్టాలకు కారణం నేనే అని ఒప్పుకుంటున్నాడు. ఇంకా దేవా నన్ను ఏం చేయాలి? నువ్వు శుద్ధి చేయి అంటున్నాడు అనమాట. 9వ వచనంలో కూడా ఆ మాట అంటున్నాడు, నా పాపంలోకి విముడుకోము, నా దోషములన్నిటినీ తుడిచివేయము అంటున్నాడు అనమాట. 10వ వచనంలో దేవా నా యందు శుద్ధ హృదయం దయచేది. ఈవేళ నిజంగా మనకి విరిగి నలిగిన హృదయం ఉంటేనండి, మన అంతరంగ జీవితం మనకు తెలుస్తుందంటే, దేవుడు మన బ్రతుకు మనకు చూపిస్తున్నాడంటే, బల్లకెళ్ళక ముందు మనం ప్రభుని అడగాల్సిందేంటి? దేవా బయట వాళ్ళందరికి కూడా నా బ్రతుకేంటో మంచోళ్ళు అనుకుంటున్నారు, కానీ నా అంతరంగ జీవితం, నా రహస్య నీకు మాత్రమే తెలుసు తండ్రి. నా ఆలోచనలు నీకు తెలుసు. శుద్ధిగా లేను.
అందువల్లే నా సంతోషాన్ని, నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టేసుకుంటున్నాను. నన్ను శుద్ధి చేయి తండ్రి అని చెప్పి ప్రభుని అడగలం. ప్రభు శుద్ధి చేస్తాడా లేదా అండి? చేస్తాడు. దావీదును శుద్ధి చేశాడు దేవుడు. ఇంకా ఇంకొకటి అడిగాడు. ఈ దావీదు కీర్తన 19:13లో కూడా ఇది శుద్ధి చేయమని అడుగుతాడు చూడండి. అదొకసారి చూసి అప్పుడు ఆఖరి పాయింట్ కూడా చెప్తాను నేను. 19:13 చూడండి. దురభిమాన పాపములు లేదు 12 నుంచి తన పొరపాట్లు కనుగొనబడేప్పుడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. ఆ మాట చూసారా? రహస్యముగా చేసిన తప్పు. రహస్యము అంటే అర్థం ఏంటి? మళ్ళీ సీక్రెట్ లైఫ్, అంతేనా? అది ఎవరికీ తెలియదు నాయన, నాకు తెలుసు, నీకు తెలుసు. కాబట్టి ఆ రహస్య జీవితాన్ని నువ్వు శుద్ధి చేయి అంటున్నాడు అనమాట. దురభిమాన పాపం నుండి పడకుండా నా సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. చాలు. మళ్ళీ 51కి వచ్చేద్దాం. నేను విరిగి నలిగిన మనసులో ఉండే ఇంకొక లక్షణం చెప్తాను. ఇదేంటంటే, దేవుణ్ణి నాకు స్థిరమైన జీవితం దయచేయి నాయన అని అడుగుతున్నాడు. చూడండి ఎక్కడంటే 10 చివరన, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు దేవా, ఇప్పుడు వరకు నా బతుకు ఎలా ఉంది? అస్థిరంగా ఉంది. అందువల్లే నేను పాపం చేశాను, నేను బాధ పెట్టాను, నా భక్తి అంతా కూడా ఇరిగిపోయింది. మళ్ళీ నన్ను ఏం చేయాలి? నువ్వు స్థిరపరచు తండ్రి, నువ్వు స్థిరపరచాలి, నువ్వు కడగాలి. అందుకోసం నేను అడుగుతున్నాను. యెరూషలేము గోడలు మళ్ళీ కట్టు అని చెప్పి అంటున్నాడు. ఎక్కడంటే కొంచెం కిందకి వెళ్తే 18వ వచనంలో అంటున్నాడు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. దేవా, ఇప్పుడు చూడండి, గోడలు ఇరిగిపోతే పరిస్థితి ఏంటి? గోడలు ఇరిగిపోతే ప్రతి శత్రువు కూడా లోపలికి వచ్చేది. దేవా, నేను నా గోడలు ఇరిగిపోయి శత్రువుని లోపలికి వచ్చేసే అవకాశాన్ని నేను ఇచ్చాను. శత్రువుకి అవకాశం ఇచ్చాను. ఏమంటే చూడండి, మనం ఒక్క పాపం చేస్తే సైతానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆడు వచ్చేస్తాడు లోపలికి, ఏళతా ఉంటాడు అన్నమాట. ఎన్ని పాపాలుగా చూడండి. ముందు వ్యభిచారం చేశాడు, ఆ వ్యభిచారంతో పాటు దాన్ని కవర్ చేసుకోవడానికి నరహత్య చేశాడు. ఆడు ఇంకా ఆడుకుంటాడు అనమాట, ఎంతకన్నా దిగజారేటట్టు చేస్తాడనమాట. దేవా, శత్రువు ప్రవేశించేశాడు నా జీవితంలో, దిగజారిపోతుంది నా జీవితం, నా గోడలు మళ్ళీ కట్టు, నా భక్తి జీవితం శిథిలమైపోతుంది నాయన, మళ్ళీ తిరిగి కట్టు తండ్రి, స్థిరం చేయి తండ్రి, స్థిరంగా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి. సో విరిగి నలిగిన మనసుకు ఉండే లక్షణాలు ఏంటంటే, ఏది నిజమే విరిగి నలిగిన మనసు అంటే ఏంటంటే చెప్పండి. ముందు పాపాన్ని సమర్థించుకోకుండా దేవుని దృష్టితో పాపాన్ని చూడాలి. చెప్పండి అందరూ ఆ మాట, దేవుని దృష్టితో పాపాన్ని చూడాలి. రెండోది ఏం చేయాలి? విరిగి నలిగిన మనసు అంటే దేవుణ్ణి కరుణించు అని అడగాలి. ఏం చేయాలట? లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఇంకా నా కష్టాలకు కారణం నేనే, నా పాపాలే. నేనను కదా, దావీదు ఎంత నష్టపోయాడు, ఐఎమ్ ద రీజన్ అని ఒప్పుకోవడం. నేనే, నా బతుకు ఎంత దరిద్రమైపోయిందంటే నేను చేసిన పాపాన్ని బట్టే. ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నీతిమంతుడివే, నాకు నేనే ఎంత పాడు చేసుకున్నాను నా జీవితాన్ని. 4, దేవా, ఇంకేం అడగలను, నన్ను శుద్ధి చేయి, హిస్సోపుతో నన్ను కడుగు, శుద్ధ హృదయం నాకు దయచేయి, క్లీన్ చేయను ఆయన నా బతుకుని అని చెప్పి ఆయన అడగ. ఆయన అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. మన ప్రభు పేతురు అడుగుతాడు, ఆయన కాలు కడుగుతూ ఉంటే, దేవా, మొత్తం అంతా నన్ను ఏం చేయాలి, నువ్వు కడిగేనైనా అంటాడు అనమాట. అలాగా ప్రభువా, నన్ను శుద్ధి చేయి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా. మన పాపం ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 1 యోహాను 1:9 ప్రకారంగా శుద్ధి చేస్తాడు ఆయన. ఇంకా దేవా, ఇంకా మళ్ళీ పాపంలో పడకుండా నాకేం కావాలి? స్థిరమైన మనసు దయచేసి, స్థిరమైన జీవితం. యెరూషలేము గోడలు కట్టినట్టుగా నా భక్తి జీవితాన్ని మళ్ళీ కట్టు తండ్రి. ఇదండి విరిగి నలిగిన మనసు. ఇలాంటి మనసు ఎప్పుడు ఉంటుందోనండి, దేవుడు మళ్ళీ తిరిగి మన సంతోషాన్ని ఇస్తాడండి. సో 2 ప్రశ్నలు అయిపోయాయి. 3వది, విరిగి నలిగిన మనసు వల్ల కలిగే మేలు. ఒక 2 విషయాలు చెప్తాను, సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటండి, ఎప్పుడైతే మనకు విరిగి నలిగిన మనసు వస్తుందో, పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళీ మనము పొందుతాం. ఇక్కడ భక్తుడు మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న సంతోషం ఆయనకు వచ్చిందని ఎలాగ మనం చెప్పగలవండి అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఆయనకు వచ్చేసింది ఆ సంతోషం, ప్రభు మళ్ళీ ఆయనకి ఇచ్చాడా ఆ సంతోషం అంటే?
ఇచ్చాడని చెప్తున్నాను. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు 51వ అధ్యాయంలో ఆ, ముందు 12వ వచనం ఏమడిగాడు? నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము. ఇప్పుడు చూడండి, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలు బోధిస్తాను. అప్పుడు ఒక పని చేస్తాను అంటున్నాడు. నిజంగా నువ్వు నాకు సంతోషం ఇస్తావు, పని చేస్తాను అంటున్నాడు. ఏంటా పని? ఎవరైతే అతిక్రమాలు ఇంకా చేస్తూ ఆ పాపంలో నుండి ఉన్నారో వాళ్ళకి నీ మార్గాలు నేనేం చేస్తాను? ఏ రీతిగా బోధించాడు? ఇప్పుడు భలే చెప్పారు. కీర్తన 51 రాశాడండి. రాశాడంటే దాని అర్థం ఏంటి? మనకు బోధిస్తున్నాడు. ఎందుకు బోధిస్తున్నాడు? దేవుడు ఆయనకు ఆల్రెడీ ఏమిచ్చాడు? ఆ ఆనందాన్ని మళ్ళీ ఆనందాన్ని ఇచ్చాడు, అనుభవించాడు. ఇది నేను రుచి చూశాను. ఈ రుచి ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా రుచి చూశారనుకోండి, మంచి హోటల్కి వెళ్ళారు, మంచి బిర్యానీ తినేశారు, సూపర్గా ఉంది, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అందరు చెప్తారు, ఓ బాబా నువ్వు కూడా వెళ్ళి తిను, ఏముందంటే అబ్బా దమ్ బిర్యానీ, అమ్మో నువ్వు తిన్నావంటే అద్భుతం చెప్తారా లేదు చెప్పండి? కొంతమంది నోరు ఊరుతుంది అప్పుడే కదా. ఎందుకంటే నేను రుచి చూశాను కాబట్టి మీరు ఖచ్చితంగా తినాలి అంట అనమాట. భక్తుడు అదే, నేను రుచి చూశాను. విరిగి నలిగిన మనసుతో ఎప్పుడైతే వస్తామో దేవుడు తిరిగి ఆ సంతోషాన్ని మనకి ఇస్తాడు. మీరు కూడా రుచి చూడండి అని చెప్పేస్తాడు అనమాట. కీర్తన 51 రాసేసాడు. సో విరిగి నలిగిన మనసు వాళ్ళ మేలు ఏంటంటేనండి, నిజంగానే దేవుడు ఆయన సంతోషాన్ని, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని ప్రభు మళ్ళీ నీకు ఇస్తాడు. అదొకటే. ఇంకోటి ఏంటో తెలుసా అండి, విరిగి నలిగిన మనసు ఉన్నప్పుడు దేవుడు ఆ సంతోషాన్ని ఇస్తాడు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళకుండా చేస్తుంది. ఆ సంతోషం ఎంత గొప్పది, ఎంత పవర్ఫుల్ అంటే మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళకుండా చేస్తుందండి. అది ఎలాగండి చెప్పారు అంటే, ఇప్పుడు చూడండి, ఈ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చేసాడు? పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, పందుల దగ్గర నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తీరా వచ్చిన తర్వాత తండ్రి దగ్గర సంతోషం ఉంది. ఎంత సంతోషం! అక్కడేమో పందులు, ఇక్కడేమో తండ్రి ఏం చేశాడు తెలుసా? విందు. ఏం చేశాడు? క్రొవ్విన దూడను వధించండి అని చెప్పాడు. వధించి గొప్ప విందు చేశాడు. ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, అసలు గొప్ప విందు చేశాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు, నాన్న వస్తాను మళ్ళీ పందుల దగ్గరికి వెళ్తాను, నేను వెళ్తాడా? పొరపాట్లు కూడా వెళ్ళడు. ఎందుకు? ఆయన మనస్సు ఎంత బాధ వచ్చేస్తుంది. వీడు ఇంత ప్రేమించే తండ్రి, ఇంత సంతోషమిచ్చే తండ్రిని ఎన్ని వదిలేసి అక్కడికి వెళ్ళానా? చిచ్చి ఇంకా పొరపాట్లు కూడా నేను ఆ పందుల దగ్గర నేను వెళ్ళను. ఇక్కడ ఈ సంతోషం రుచి చూస్తే ఇంకెక్కడికి నువ్వు వెళ్ళవు. ఒక సింపుల్ అండి, ఒక షాపులో నీకు కావాల్సినవన్నీ దొరికాయి, ఇంకో షాప్కి వెళ్తామా? పొరపాట్లు కూడా వెళ్ళాం. అర్థమైందా మీకు? అలాగే ప్రభు ఇచ్చే సంతోషం అనుభవించే కొలితే ఇంకో దగ్గర నువ్వు పొరపాట్లు కూడా వెళ్ళవు. అందుకోసం ప్రభుని అడగాల్సింది, దేవా నీ రక్షణ ఆనందం నాకు మళ్ళీ దయచేయి. విరిగి నలిగిన మనసులో అది అడుగుతావు అన్నమాట. ప్రభువా నువ్వు అది ఇస్తే, ఆ రుచి ఏంటో నాకు చూపిస్తే, ఇంకా నేను ఇంకొక దగ్గరికి ఎందుకు వెళ్తాను నాయన, నేను ఇంకెళ్ళను నాయన, నేను నాకు మళ్ళీ ఆ సంతోషాన్ని నాకు మళ్ళీ దయచేయి తండ్రి అని అడుగుతాం. సో ఈ మాటలు మన మనసులో పెట్టుకుందామండి. పాపం వల్ల చాలా కోల్పోతాం. నువ్వు బాధపడ్డవే కాదు, దేవుని కూడా బాధ పెడతావు. అయితే ఆ సంతోషం మళ్ళీ రావాలి అంటే నువ్వు మారు మనసు పొందితే, విరిగి నలిగిన మనసు వస్తే నీకు సంతోషం వస్తుంది, దేవుడు కూడా ఎంతో సంతోషిస్తుంది. ఒక్క పాపి మారు మనసు పొందితేనంట పరలోకంలో ఏం జరుగుతుందట? అధిక సంతోషం. నువ్వు సంతోషించడమే కాదు, ప్రభు సంతోషిస్తాడు. ఆ విరిగి నలిగిన మనసుతో ఆ ఉత్సాహంతోనే మళ్ళీ సేవ చేస్తాం. అంతేకాకుండా మళ్ళీ పాపం జోలికి మనం ఇంకా వెళ్ళం అన్నమాట. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేసి మోకరించిన బల్ల కొరకు సిద్ధపడదాం.